తెలంగాణ రాజకీయ సమీకరణాలు ముదిరాజుల చుట్టూ తిరుగుతున్నాయి. టీఆర్ఎస్కు ఇప్పుడు ఇది తక్షణ రాజకీయ అవసరంగా మారింది. తెలంగాణలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 నుంచి 50 వేల ఓట్లు, 50 లక్షల మంది జనాభా కలిగి రాజకీయ చైతన్యం కలిగిన సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ తిరుగుబావుట ఎగరవేశారు. బస్తీమే సవాల్ అంటూ హుజూరాబాద్ అడ్డా మీద నిలబడి సవాల్ చేస్తున్న రాజకీయ సంకట పరిస్థితిలో ఇప్పుడే అదే సామాజిక వర్గానికి చెందిన ఫెయిర్ అండ్ డైనమిక్ లీడర్ కోసం లెంకుతోంది గులాబీ దళం. శాసనసభ, శాసన మండలి, పార్టీ అత్యున్నత స్థాయిలో ముదిరాజుల భాగస్వామ్యం ఏమాత్రం లేని పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప పోరుకు వెళ్లడం సరైంది కాదనే భావనతో ఉన్న అధినాయకత్వం సరైన ముదిరాజు నేత కోసం కసరత్తు చేస్తోంది. మొదట మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ పేరును తెరపైకి తెచ్చారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మలుపుకొని కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాసాని. అప్పుడు అది టీఆర్ఎస్లో సంక్షోభానికి దారితీసింది. అప్పుడు గీత దాటిన ఎమ్మెల్యేలలో ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఒకరు. ఇప్పటికీ అది పీడ కలగానే భావిస్తోంది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలో మరొకరి కోసం లెంకుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ జర్నలిస్ట్ పిట్టల రవీందర్ పేరు అధిష్టానం పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోందని తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ వ్యవస్థాపక నేతగా ప్రొఫెసర్ కోదండరాంకు కుడి భుజంగా పనిచేశారు పిట్టల రవీందర్. రాజకీయ పార్టీని పెట్టకుండా ప్రశ్నించే గొంతుగా మాత్రమే ఉందామని ప్రతిపాదించినప్పటికీ కోదండరాం ఒంటెద్దు పోకడకు పోతున్నారని తిరుగుబాటు చేశారు పిట్టల రవీందర్. భావ స్వారూప్యత కలిగిన జేఏసీ నేతలు కూడగట్టుకొని కోదండరాం రెడ్డిపై యుద్ధం ప్రకటించారు. అప్పుడు అది టీఆర్ఎస్కు అందివచ్చిన అవకాశంగా మారింది. ఆ తర్వాత ఆయన ముదిరాజుల వృత్తి అంశాలు, సామాజిక అణచివేత అంశాలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు జరిపారు. వృత్తి నిపుణుడిగా స్థిరపడ్డారు. సింగరేణి మూలాలన్నీ తెలిసిన జర్నలిస్టుగా అనేక పరిశోధన వ్యాసాలు రాశారు. ఇలా ఫక్తు రాజకీయ నేపథ్యం లేని తటస్థ మేధావిగా ఈటల ఇలాక వీణవంక నేపథ్యం కలిగి ఉండడం కూడా పిట్టల రవీందర్కు సానుకూల అంశం. కాసానికి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ పెట్టించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభలోనూ రవీందర్ కీలకంగా ఉన్నారు. సీఎం కేసీఆర్తోనూ సత్సంబంధాలు ఉన్నాయి రవీందర్కు. ఇలా అన్ని కోణాల్లో ఈటల స్థానాన్ని పిట్టల రవీందర్ ద్వారా భర్తీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. Where we are now we are begging the governments, now we are demanding the government, now we are mobilizing our people again who scattered 1000 years ago. So we have the history of around 1500 to 1800 years of history, or 600 years of ruling history, and more particularly you all may be aware of the fact that the South Karnataka and Rayalaseema and parts of Tamil Nadu, Tanjavuru and parts of Kerala, these areas were predominantly ruled by our kings anciently. So we have to recall all the historical facts together, and we have to shout back to the society that we are the rulers and now we are asking the rulers to help us. So that is not, this is just totally grossly injustice meted out to our communities throughout the country. This is not only the issue of Karnataka, it is not only the issue of Telangana or Andhra Pradesh, it is not only the issue of Vidarbha, it is not only the issue of Sri Lanka, but it is the issue of Dravidian culture, it is the issue of the people of Dravidian culture who is striving hard to save this culture, and who are
not influenced by the Aryans, Brahmins or any other cults. So now we need to unite together. At least we need to begin with this meeting. I hope, I request all our friends across the states, south states at least, because there is a demarcation between south and north that we have been witnessing in funds allocation, in policy implementation, in governance, in giving political participation. These are all things we have been experiencing so many years. So we have to fight. Somewhere we need to, like culture is, when Aryans came into our country, the culture is our forefathers fought back against the inclusion of Aryans and Brahmins. Right now we need to start the revive that culture, revive that fight to stop the intrusion of North people, domination of North people on all fronts. Socially, economically, culturally, on every front, they are dominating the South people, Dravidian people, Dravid culture. They are vanishing the Dravid cultures, Dravid people. So we have to fight against the discrimination. Not only we need to begin with our community fighting. That has to be spreaded. That has to be mobilized from all our Dravidian people, Dravidian caste communities together to stand with us in all respects. So we need to fight, taking the cue from this small subject of our reservation or whatever it is, justice to our social inclusion, or political participation, or economical strength, whatever agenda we take now, we need to elaborate it throughout the country, throughout South India, and we need to unite together. So before uniting all the Dravidian people, Dravidian leaders, Dravidian parties and communities, castes, first we need to stand on our own together. So we have already divided into 37, 38.